మంచి మైక్లో చెప్పు, చెడు వాళ్ళ చెవులో చెప్పు అనేసి నేను ఎప్పుడు కూడా నన్ను అడుగుతారా ఉంటా, మీ ఎడ్యుకేషన్ ఏంటిదని అడుగుతారు ఎక్కువ కూడా మనకు. సో ఓకే, సర్టిఫికేట్స్ ఉన్నాయి, అంత ఉన్నాయి, కానీ నేను ఒకటే చెప్తానమాట, నా ఎడ్యుకేషనల్ బ్యాక్గ్రౌండ్ తెలుసుకుందాం అనుకుంటే ముందు నేనైతే ఇప్పుడు ప్రజెంట్గా కేవీఆర్సీ యూనివర్సిటీలో చదువుతున్నానండి అని చెప్తాను. ఎక్కడండి యూనివర్సిటీ అంటే, యూనివర్సిటీకి కొలతలు లేవు, తెలవని విస్తీర్ణంలో ఉంది. ఇలా ప్రవేశించాలంటే క్రమశిక్షణ అనే ఎగ్జామ్ పాస్ అవ్వాలి. పట్టా రాదు, పట్టుదల పెరుగుతుంది, కాన్వకేషన్ ఉండదు, కాన్ఫిడెన్స్ ఉంటుంది. డాక్టర్ కేవీ రమణాచారి గారు ఎందుకంటే ఈ విషయంలో నేను తనకు నమస్కరిస్తూ, సో ఇలాంటి కార్యక్రమం చేయాలనుకుంటున్నాను సార్. ఏంటి, ఎలా ఉంటుంది ఏంటిది అనే దానిపైన. ఎందుకంటే ఈ ప్లాట్ఫామ్ అనేది మ్యాక్సిమం ఏంటంటే, నాకు ప్రభుత్వం ఏదున్నా కానీ కూడా ప్రభుత్వ రంగ సంస్థలను కాపాడుకోవాలనుకుంటున్న వస్తున్నటువంటి సంస్థ కాబట్టి, సో ప్రభుత్వాలకు సంబంధించినటువంటి బాస్ ముఖ్యమంత్రి గారు ఉంటారు, సో ఆ రాష్ట్రానికి సంబంధించి, సో ఈ యొక్క సంస్థకు తెలియని బాస్, అందరికి తెలిసిన బాస్ సీఎం గారే అనేసి అప్పుడు నేను సార్కి ఇలా చెప్పడం జరిగింది అనమాట. సో బాగుంది కార్యక్రమం, కాకపోతే నువ్వు అప్పుడప్పుడు మైక్ ముందు కూడా రావాల్సి వస్తుంది, ఎందుకంటే నా గత 40 ఏళ్ళ అనుభవంతో నేను మీకు చెప్తున్నాను. సో నువ్వు ఒక మంచి చేయాలని నువ్వు వస్తున్నావు. సో ఎవరి గురించి అయినా నువ్వు మాట్లాడేటప్పుడు, మైక్లో మాట్లాడేటప్పుడు వాళ్ళ మంచి గురించి చెప్పు. వాళ్ళ గురించి ఏదైనా చెడు చెప్పాలనుకుంటే వాళ్ళ చెవులో చెప్పు. అది నేను పాటిస్తున్నటువంటి సూత్రం భరత్. గత 40 ఏళ్ళగా నేను ముఖ్యమంత్రుల దగ్గర, ఇప్పటిదాకా ముఖ్యమంత్రుల దగ్గర, ఎందుకంటే మనకేం స్వార్థంతో మనం చేయట్లేదు, ప్రజల గురించే చేస్తున్నాం కాబట్టి, ప్రజలకు ఎప్పుడు కూడా అనుకూలంగా ఉండాలంటే మంచి మైక్లో చెప్పు, చెడు వాళ్ళ చెవులో చెప్పు అనేసి గీతోపదేశం చేసి తీర్చిదిద్దారు నన్ను ఈ విషయంలో.